దేవుని యొక్క మహాకృప, దేవుడు మనల్ని ప్రేమించి గడిచిన 6 మాసాలు ప్రభు కాపాడాడు. అంటే సగం సంవత్సరము అయిపోయింది, ఇంకా మరో సగం సంవత్సరం మిగిలి ఉంది. దేవుడు ఇంతవరకు మనల్ని ప్రేమించి తన దయలో తన కృపలో ప్రభు కాపాడాడు. సజీవ లెక్కలో ప్రభు ఉంచి ఆయన నామాన్ని రీతిగా మహిమపరిచే ఓ చక్కని కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏ యోగ్యత ఏ మంచితనం మనలో లేకపోయినా దేవుడు మన ఎడల చూపిన తన కృపా బాహుల్యములు బహు విస్తారమైన దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా మరి మాసంలో ప్రభువా కుటుంబానికి ఏ మాటలు అవసరం, మరి కూడి వస్తున్న నీ బిడ్డలు కూడా మీ సముఖానికి రాబోతున్నారు. మా అందరికీ ఉపయోగకరమైనటువంటి ఓ చక్కని ప్రాముఖ్యమైన విషయాలు మీరు మాకు బయలుపరచండి అయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా దేవుడిచ్చిన కొన్ని మాటలను ఈ పూట మనము ధ్యానం చేసుకొని ఆశీర్వాదకరంగా ఈ కొడుకును మనం ముగించుకున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం అంటుంది కదా, ప్రభు ఈ మాసంలో మనతో మాట్లాడబోతున్నాడు. నిన్ను చెయ్యి విడువను అంటున్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? నిన్ను చెయ్యి విడువను అని ప్రభు మనకు వాగ్దానం చేయబోతున్నాడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము. కూర్చోపోయారనుకో. 4వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకున్నాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక ఆయన నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో చేసిన నిబంధనను మరచిపోడు. హల్లెలూయా. పరమవంశండి ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ స్తోత్రమునైనా చదివిన లేఖన భాగాన్ని దీవించండి. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. ఈ మాసంలో ప్రభువా, ఈ జూలై మాసం అంతా కూడా మా చేయి విడిచిపెట్టే దేవుడు కాదని, నీవు కనికరము గల దేవుడు అని ఓ చక్కని అభయాన్ని మాకు ఇస్తూ ఈ దినమున నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకే మీ స్తోత్రాలు. నీ వాగ్దానము మమ్మల్ని బ్రతికింపజేస్తుంది. నీ వాగ్దానాలు అవును ఆమేన్ అన్నట్లుగా మా జీవితాల్లో అవి ఖచ్చితంగా మీరు నెరవేరుస్తారు ప్రభు అని స్తోత్రాలు. చదివిన వాక్యము ద్వారా కూడికిని ఏర్పాటు చేస్తున్న కుటుంబముతోనూ, కూడి వచ్చిన సంఘముతోనూ, దూరాన సమీపాల నుండి ఎందరూ నీ మాటలు వింటున్నారు. నీ ప్రజలతో మీరు మాట్లాడండి. నిలబడిన మీ సావుకుని మరుగు చేసి కొద్ది నిమిషాలు మాకు అవసరమైన చక్కని సందేశాన్ని మాకు అనుగ్రహించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ప్రభువు ఈ రాత్రి మనతో మాట్లాడబోతున్నాడు. నేను నిన్ను చెయ్యి విడువను అన్నట్టు. దేవుడు గడించిన మాసమంతా కూడా ప్రభువు మన జీవాన్ని తన కృపలో దాచి మనను సజీవులుగా నిలిపి ఈ జూలై మాసంలో ఈ మొట్టమొదటి దినమున దేవుని సన్నిధిలో ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మనతోనూ, ఈ గుడిని ఏర్పాటు చేస్తున్న కుటుంబంతోనూ ప్రభు మాట్లాడుతున్న ఓ చక్కని ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే నీ దేవుడైన యెహోవా
దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో చేసిన నిబంధనను మరచిపోడు. ఎవరితో చెప్తున్నాడంట? మన పితరులతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన నమ్మిన బిడ్డలతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు, ఒక ఒడంబడిక చేస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనం కూడా మనుషులతో ఏం చేస్తామంటే నిబంధన ప్రమాణాలు చేస్తాం. దేవుడు కూడా ఆయన బిడ్డలతో ఒక ప్రమాణం చేస్తూ ఉన్నాడు. నేను కనికరము గల దేవుడును కనుక నిన్ను చేయి విడువను, నిన్ను నాశనము చేయను. నాశనము చేయాలని సాతానుడు పొంచి ఉంటాడు. మనకు నాశనము కావాలని సాతానుడు నిత్యము వాడు ఎదురు చూస్తూనే ఉంటాడు. మన దేవుడు ఎటువంటి వాడంటే కనికరము గలటువంటి దేవుడై ఉండి ఆయన మనల్ని ఈ మాసములో చెయ్యి విడవకుండా నేను మిమ్మల్ని కాపాడేదను అంటున్నాడు. ఏ విడవకుండా? చెయ్యి విడవకుండా మిమ్మల్ని కాపాడేదను. ఆయన మనల్ని చెయ్యి విడవకుండా ఉండాలి అంటే మనం చేయవలసిన ఒక పని ఉంది. పై వచ్చినాన్ని మనం చదివితే 29వ వచనం 30వ వచనం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మీరు వెతికిన ఎడల పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు ఆయన మీకు ప్రత్యక్షమగును. చూడండి, ఈ సంగతులన్నీ మీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడని యెహోవా వైపు తిరిగి ఆయన మాటలను వినిన ఎడలా. చాలు. ఏ దినాలంట? అంత్య దినాలలో ఏమి మనకు సంభవించబోతున్నాయో మనము ఆయన మాటలు వినిన ఎడల. ఎవరి మాట వినిన ఎడల? ఆయన మాట వినిన ఎడల నిన్ను చేయి విడువడు. ఆయన కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు. పై 2 వచనాలు మనం చూస్తే, ఒకటి పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను యెహోవాను వెదకాలి. రెండవది ఆయన మాటలను వినిన ఎడల. అక్కడ అన్నాడు యెహోవా వైపు తిరిగి ఆయన మాటలను వినిన ఎడల నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు. ఎవరికైనా దేవుని కనికరాన్ని బట్టే మనము సజీవులమై బ్రతికి ఉన్నాము. హల్లెలూయా. దేవుడు ఎటువంటి వాడంటే కనికరము గల దేవుడు. ఆ కనికరము గల దేవుడు మరొక మాసంలోనికి మనల్ని పెట్టి ఆయన చెప్తున్నాడు మనతో, మీరు పూర్ణ హృదయముతో ఈ మాసములు నన్ను వెతికితే, నా వైపు తిరిగి నా మాటలు వినిన ఎడల నేను మిమ్మల్ని చెయ్యి విడువను, మిమ్మల్ని నాశనము చేయను. దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రమాణం, నిబంధన చేస్తూ ఉన్నాడు. ఆనాటి కాలమున పరిశుద్ధులతో నిబంధన చేస్తున్న దేవుడు ఈ కడవరి కాలమందు ఈ అంత్య దినములో జీవిస్తున్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను కనికరము గల దేవుడను, నిన్ను చేయి విడువను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ రాత్రి కూడికని ఏర్పాటు చేస్తున్న బిడ్డలు ఇంకా పూర్ణ హృదయముతో యెహోవాను పరిపూర్ణముగా ఎదగాలి. ఎవరిని వెతకాలి? యెహోవాను పరిపూర్ణముగా వెతికినప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు.
ఆయన మన కుటుంబాన్ని దీవిస్తాడు. ఆయన మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. మన కుటుంబానికి కావలసినవన్నీ దేవుడు అనుగ్రహించాలి అంటే యెహోవాను పూర్ణ హృదయముతో వెతకాలి, ఆయన వైపు తిరగాలి, ఆయన మాటలను వినాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మాటలు వినాలి. ఈ కడవరి కాలమందు, ఈ అంత్య దినములలో మనకు సంభవింపబోయే విషయాలు ఎటువంటివో మనకు తెలియదు కనుక యెహోవా వైపు తిరిగి ఆయన మాటను ఏం చేయాలంట? వినున ఎడల నీ దేవుడని యెహోవా ఎటువంటి వాడంటైనా కనికరము గల దేవుడు. ఈ లోకంలో మనుషులు మనం చేయి విడిచిపెట్టేమో, ఈ లోకంలో బంధువులు మనం చేయి విడిచిపెట్టవచ్చేమో, స్నేహితులు మనం చేయి విడిచిపెట్టేస్తాయేమో, మన దేవుడు మాత్రం ఆయన బిడ్డల చేయ ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన బిడ్డల చేయ నిత్యం ఆయన పట్టుకోవాలని ఆశపడుతున్నాడు. వారితో కలిసి జీవించాలని, వారితో కలిసి ప్రయాణం చేయాలని, వారిని ఆశీర్వదించాలని ప్రభు ఆరాటపడుతున్నాడు. ఈ మాసములో దేవుడు మన కుటుంబాల చేయి విడవకుండా ప్రభువు కాపాడాలి అంటే ఒకటి పూర్ణ హృదయముతో ఆయన వెతకాలి, రెండవది యెహోవా వైపు తిరిగి ఆయన మాటను వినాలి. ఎవరి వైపు తిరిగి? యెహోవా వైపు తిరిగి ఆయన మాటను ఏం చేయాలంట? వినాలి. దేవుని మాటలు వినినప్పుడే మనకు ఆశీర్వాదము కలుగుతుందండి. దేవుని మాటను వినినప్పుడే మనకు క్షేమము. దేవుని మాట వినినప్పుడే మన బిడ్డలు దీవించబడతారు. దేవుని మాట వినినప్పుడే మనకు కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు. దేవుని మాటలు వినకుండా దేవుడు మన మీద కనికరాన్ని చూపిస్తాడా? దేవుడు మన మీద ఈ రాత్రి కనికరమును చూపునట్లుగా, ఈ మాసమంతా దేవుని కనికరము చేత మన కుటుంబాలు నింపబడినట్లుగా, దేవుడు మన కుటుంబాలను చేయి విడవకుండా కాపాడినట్లుగా, మన ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో, మనం చేస్తున్న ప్రతి పనిలోనూ, కుటుంబ పరమగాను, బిడ్డల విషయాల్లోనూ ప్రభు మనకు తోడుగా ఉండి మన చేయి విడవకుండా ఉండాలి అంటే ఇదిగో ఆయన వైపు తిరిగి ఆయన మాటలు ఏం చేయాలంట? వినాలి. అందుకనే దినవృత్తాంతముల 2వ గ్రంథం అక్కడ రాయబడిన మాటను మనం చదువుకున్నాం. 30వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకున్నాం. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను, నీ పిల్లల ఎడలను ఏం పుడుతుందంట? కనికరమును పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. నీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షము గల దేవుడు గనుక నీవు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వైపు తిరిగితేనంట ఆయన మన యందు ఏమవుతాడు? ప్రసన్నుడగును. ఆయన ఇంకా ఎటువంటి వాడంట? కరుణ కటాక్షము గలవాడు. పై వచనములు అన్నాడు ఆయన మీ పిల్లలను, మీ సహోదరుల ఎడలను, మీ పిల్లల ఎడలను సర తీసుకొని పోయిన వారికి ఏ పుట్టుతుందంట? ఈ రోజున ఈ మాసములో మన ఎడలను, మన కుటుంబాల ఎడలను, మన బిడ్డల ఎడలను మన దేవునికి కనికరము పుట్టునుగాక. మనను ఎవరైతే చెరగొని తీసుకొని పోయారో, ఎవరైతే సాతానుడు మన ఆత్మీయతను పాడు చేస్తూ ఉన్నాడు, ఈ రాత్రికాల సమయంలో ఆయన వైపు తిరిగిన ఎడల, ఆయన మాటలు వినిన ఎడల మన దేవుడని యెహోవా కరుణా కటాక్షము గల దేవుడు కనుక
ఎడల యెహోవా ప్రసన్నుడుగా దిగి వచ్చునుగాక. ప్రసన్నుడుగా దిగి వస్తాడు, మనకు తోడుగా ఉంటాడు, మన కుటుంబాన్ని నడిపిస్తాడు. కలిగే ఆపద కానీ, కలిగే శోధన కానీ, కలిగే పరిస్థితుల్లో ప్రభు మన చెయ్యి విడవకుండా ఆయన కాపాడాలి అంటే మనం ఆయన వైపు తిరిగిన ఎడల మన దేవుడు ఎటువంటి వాడు? కరుణా కటాక్షము గల దేవుడు. మన దేవుడు కరుణా కటాక్షము, మన దేవుడు మనలను కాపాడే దేవుడు, మనను పోషించగలిగిన దేవుడు, మన ప్రతి సమయంలో మనకు తోడై ఉన్నటువంటి దేవుడు ఆయన. అందుకనే మనకి ఏ బాధ కలిగినా, ఏ కష్టం వచ్చినా, ఏ సమస్యలు ఈ మాసంలో ఎదురైనా యెహోవా వైపు మనము తిరగాలి. ఎవరి వైపు తిరగాలంట? యెహోవా వైపు. ఆయన వైపు తిరిగి ఆయన మాటలను మనం ఏం చేయాలంట? వినాలి. అప్పుడు నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు. ఆయన మనల్ని ఏం చేయడంట? చెయ్యి విడవడండి. ఈరోజున మన కుటుంబాలను దేవుడు చేయి విడవకుండా ప్రభు కాపాడుతున్నాడు కనుకనే ఈ దినము వరకు, ఈ సమయం వరకు మనము సజీవ లెక్కలో ఉండగలిగాము. హల్లెలూయా. ఆయన క్షణము చేయి విడిచిపెడితే మన జీవితాలు ఏమవుతాయో మనకే తెలియదు. ఆయన చేయి విడవకుండా ఇంతవరకు మనల్ని కాపాడు. ఏదో కలిగిన బాధలోనూ, కలిగిన సమస్యలోనూ ఏదో కొంత సమయము, ఏదో ఒక అరగంటో, ఒక పావు గంటో, ఒక 10 నిమిషాలు దేవుని పాదాలు ఆశ్రయిస్తున్న మనలను ప్రభు ప్రతి దినము చేయి విడవకుండా కాపాడుతున్నాడంటే మనము సదాకాలము యెహోవా వైపు తిరిగితే ఇంకెంత కాపుదలిస్తాడు, ఇంకెంత క్షేమం ఇస్తాడు, ఇంకెంత నెమ్మదినిస్తాడు. ఇంకంతగా దేవుడు మన కుటుంబాలను దీవించడా? బహుగా దీవిస్తాడు. హల్లెలూయా. బహుగా దీవిస్తాడు. ఏదో కాస్త సమయం దేవుని సన్నిధిలో గడుపుతున్నందుకే ప్రభు ఈ కాపుదల మనకి ఇస్తున్నాడంటే ఇంకా ఆయన సన్నిధిలో గడిపి, ఇంకా ఆయన వైపు తిరిగి, ఇంకా ఆయన మాటలు విన్నప్పుడు దేవుడు మనల్ని చేయించి పెడతాడా? దేవుడు మనకి ఏదైనా తక్కువ చేస్తాడా? ఆరోగ్యాన్ని తక్కువ చేస్తాడా? కుటుంబంలో ఆర్థికంగా దేవుడు ఏమైనా తక్కువ చేస్తాడా? దేవుడు మన బిడ్డలకు కావలసిన క్షేమాన్ని ఇవ్వడా? కనుకనే మన దైనిక జీవితంలో ఏం చేయాలి అంటే ఆయన మన యందు కనికరము గల దేవుడుగా ఉండి చెయ్యి విడవకుండా ప్రభు మనల్ని కాపాడునట్లుగా ఇదిగో మనము యెహోవా వైపు తిరగాలి. ఎవరి వైపు తిరగాలి? యెహోవా వైపు తిరిగినేలా మన దేవుడు ఎటువంటి వాడంటే కరుణా కటాక్షము గల దేవుడు. అందుకని దావీదు అంటాడు, కరుణా కటాక్షములను మాకు కిరీటముగా వచ్చి సమాధిలో నుండి మా ప్రాణములను విమోచిస్తున్నవయ్యా. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగునట్లు మేలుతో మా హృదయములను తృప్తిపరచుచున్నావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిజమేనండి, మన హృదయాలను దేవుడు మేలుతో చేస్తున్నాడు. రోజున సహోదరి రాత్రి అంత సాక్ష్యం ఇవ్వగలిగిందంటే దేవుడు తన కలిగిన ఆపదలో ప్రభు తృప్తిపరచడం లేదా? ఆయన విమోచన కలుగు చేస్తాడా లేదా? కలిగిన బలహీనతలో ప్రభు బాగు చేస్తాడా లేదా? ఇంకా ఆయన సన్నిధిలో వెతుకుతూ ఆయన వైపు తిరిగి ఆయన మాటలు వింటే పరిపూర్ణమైన క్షేమము మనకు కలుగునుగాక. పరిపూర్ణమైన క్షేమాన్ని, నెమ్మదినిస్తాడు, ఆశీర్వాదమునిస్తాడు. ఆయన వైపు తిరిగినప్పుడే. ఆయన వైపు తిరగకపోతే ఆశీర్వాదాన్ని పొందలేం, దీవెన పొందలేం, సమాధాన స్థితిని అనుభవించలేం, నెమ్మదిని కుటుంబములు అనుభవించలేం. అశాంతితో, అసమాధానంతో, గొడవల మధ్య, మానసికమైనటువంటి వేదనల మధ్య ఈ రోజున కోకోలుగా కుటుంబాల్లో అసమాధాన పరిస్థితులతో ఉన్న కుటుంబాలు ఎన్ని లేవండి? ఎందుకయ్యా వారి కుటుంబాలు ఆ దశగా, ఆ మార్గంలో ప్రయాణం చేయగలుగుతున్నాయి అంటే యెహోవా వైపు తిరగలేని స్థితి, యెహోవా మాటను వినలేని స్థితి,
అందుకనే దేవుడు కనికరము వారి మీద నిలిచి ఉండలేకపోతుంది. మన దేవుడు సామాన్యమైన వాడు కాదు. ఇశ్రాయేలుల ఎడల దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో బాహుబలము కలిగిన కార్యాలు దేవుడు చేశాడు. కనుకనే వారితో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. నేను కనికరము గల దేవుడను, మీరు నా మాటలు విని నన్ను వెతికి నా వైపు తిరిగితే మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయడంట, నాశనము చేయడు. ఏ శత్రువు మీ మీద దాడి చేయడు. ఏ ఆపద మీ కుటుంబానికి రాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. దేవుడు చెప్తున్న మాట ఈ రోజున తెగులు గుడారాన్ని సమీపిస్తూ ఉంది. ఆపద గుడారాన్ని సమీపిస్తూ ఉంది. కష్టాలు కుటుంబాలు సమీపిస్తూ ఉన్నాయి. కారణము దేవుడు కాదు, కారణము మనమే. ఎందుకంటే యెహోవాను జాగ్రత్తగా వెతకలేకపోతున్నాం, మాట వినలేకపోతున్నాం, ఆయన సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నాం. అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో చేపట్టి పెడుతున్నాడు. కనికరాన్ని బదులుగా ఈరోజున నాశనము, శ్రమ అనుభవించడానికి గల కారణము, ఒకవేళ గడిచిన మాసములో యెహోవా వైపు తిరగకపోతే ఈ మాసం అంతా మీరు ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా మనము తిరగవలసింది యెహోవా వైపు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయండి. నిశ్చయముగా నా దేవుడు అంటాడు, నేను కనికరము గల దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను, నీ చెయ్యి విడువను అని ప్రభు అభయమునిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన ఒక అభయము, ఒక వాగ్దానము చేస్తాడంటే ఆయన తప్పకుండా మన జీవితాల్లో నెరవేరుస్తాడండి. అందుకే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనాన్ని చూడండి. అయితే నీవు అమ్మా నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నీవు నిజముగా కృపా కనికరము గల దేవుడవు. చప్పట్లు కొట్టు దేవునికి మహిమ కలుగును. అని ఎవరంట? నిజముగా ఎటువంటి వాడు? కృపా కనికరము గలటువంటి దేవుడు. ఈ మాసముల రెండవది కూడా ఆయన కృపా కనికరములు ఈ గుడిని ఏర్పాటు చేస్తున్న కుటుంబానికి తోడయుండును గాక. ఆయన కృప కనికరము. దేవుడు ఎటువంటి వాడో చూడండి, కృపా కనికరము గలవాడు. ఆయన మనలను నాశనము చేయడు, ఆయన మనలను విడిచిపెట్టడు. ఎప్పుడైనా ఆయన కార్యాలు మన జీవితంలో ప్రభువు చేయాలి అంటే యెహోవా వైపు తిరగాలి. ఆయన మాటను విన్నప్పుడే నెహెమ్యాతో అంటున్నాడు, ఆనాటి కాలంలో ఉన్నటువంటి భక్తుడైన నెహెమ్యాతో అంటున్నాడు. మరొకసారి చదువమ్మా. అయితే ఆయన అందరికి కూడా ఎటువంటి వాడంట? ఆయన మహోపకారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మిన వారికి ఉపకారి, నమ్మని వారికి ఉపకారి, అందరి ఎడల ఆయన ఉపకారి అయి ఉన్నటువంటి దేవుడు. అంతే కదండి. నమ్మని వాడి ఎడల కూడా దేవుడు ఏం చూపిస్తున్నాడు? ఉపకారము. వారి మీద కూడా గాలిని, వర్షమును, ఎండను, కాపుదల దేవుడు ఇస్తూ ఉన్నాడు. అందుకనే యెహోవా మహోపకారి అయి ఉండి వారిని బొత్తిగా నాశనము చేయక విడిచిపెట్టకయు ఉండి నిజముగా నీవు కృపా కనికరము కలిగిన దేవుడు అయినావు. చేసిన నిబంధనను ఇదిగో చేసిన నిబంధనను నిలుపుచు మహాపరాక్రమశాలియు భయంకరమగు మా దేవా, అసూరు రాజు దినములు మొదలుకొని ఈ దినముల వరకు
మా మీదికి, మా రాజుల మీదికి, మా ప్రధానుల మీదికి, మా పితరుల మీదికి, ఈ జనులందరి మీదికి వచ్చిన శ్రమంతయు నీ దృష్టికి అల్పమైనదిగా ఉండును. నిజమేనండి. మన దేశం మీద కానీ, మన కుటుంబాల మీద కానీ, మన బిడ్డల మీద కానీ, మన పరిస్థితుల మీద కానీ వచ్చినటువంటి ప్రతి శోధన ఎటువంటిదంట? అల్పమైనది. నిజమే, గడిచిన శోధనలన్నీ మనకు ఒక అల్పమైనవి. ఈ అల్పమైన శోధనలన్నింటిలో ప్రభు కాపాడాడా లేదా? అల్పమైన శోధనలో దేవుడు నడిపించాడా లేదా? సజీవులుగా ఉంచాడా లేదా? ఈ అల్పమైన పరిస్థితుల వైపు మనం చూడకుండా యెహోవా వైపు మనము చూస్తున్నట్ట ఆయన కృపా కనికరము గల దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరంట? కృపా కనికరము. ఈ లోకంలో వెండి లేకపోయినా, బంగారం లేకపోయినా, ప్రియమైన ఏమీ లేకపోయినా పర్వాలేదండి. దేవుని కృపా కనికరము నుండి కాస్త ఆహారము, కట్టుకునడానికి వస్త్రము, నివసించడానికి రూమ్ ఉంటే చాలండి. అంతకు మించిన భాగ్యం లోపల ఏదైనా అవసరం లేదండి. అవసరం లేదు. మనిషి రోజున ఏదో సాధించాలని, ఏదో సంపాదించాలని తీరుబాటు లేకుండా ప్రయాసపడుతున్నాడు. కానీ ఇదిగో మనకు కావాల్సింది ఏమిటంటే మన దేవుని యొక్క కృప కనికరములు ఉంటే చాలు. మన బిడ్డల మీద ఆయన కృపా కనికరములు ఉంటే మన బిడ్డల చదువులో ప్రభు తోడుగా ఉంటారు. వారి భవిష్యత్తు ఎలా ఉండాలో దేవుడు చూస్తాడు. ఇదిగో మన కుటుంబంలో ఏది కావాలో దేవుడు ఇస్తాడు. ఆయన కృపా కనికరములే సదాకాలము ప్రభు కొరకు మనను నడిపించునుగాక. ఆయన కృపా కనికరములు నుండి చాలు. ఆయన కృపా కనికరములు మన మీద క్షణమైన లేకపోతే ఈ లోకంలో నిర్మూలమవుతాం. ఇదిగో అపవాది గద్దించు సింహము వలె మింగాలని వాడు కాస్తున్నాడు. ఎలాగున్నాడు వాడు? మింగటానికి కాస్తున్నాడు. మన దేవుడి కృపా కనికరము లేకపోతే వాడు చిక్కితే ఆంతుని ఏం చేస్తాడు? వాడు మింగివేస్తాడు. వాడు మింగివేసిన తర్వాత ప్రియమైన వాళ్ళరా ఎంత భయంకరమైన స్థితిలో నుంచి వస్తాం మనకు తెలియదు. అందుకనే అయ్యా, ఏ శోధన కానీ, ఏ ఆపద కానీ, ఈ మాసంలో కానీ మా బిడ్డల మీదకు, మా కుటుంబాల మీదకు రాకుండా నీ కృపా కనికరములు మాకు తోడుగా ఉంచాయని ప్రతి ఉదయాన్నే లేసి దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఆయన కృపా కనికరములు మాకు తోడుగా వచ్చింది. అయ్యా, ఇదిగో ప్రసాదాన్ని చూస్తున్న చేతి పనిలో కానీ, బిడ్డలు వెళ్తున్నా, స్కూల్కి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా, మరి సహోదరు చూస్తున్నటువంటి చేతి పనిలో కానీ దేవుని కృపా కనికరములు ఉంటే ఎంత కాపుదల దేవుడు ఇస్తాడండి. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని కృపా కనికరమ లేకపోతే ఈరోజు ఎన్ని న్యూస్ వార్తలు వింటున్నాం. చిన్న చిన్న పిల్లలను అగాయాన్ని చేయటం, చంపటం, ఎన్నో భయంకరమైన పరిస్థితులు. దేవుడు వారి మీద కృపా కనికరములో లేవనకపోవటానికి కాదు, కానీ దేవుని కాపుదల లేకపోతే చిన్నవాడని లేదు, పెద్దవాడని లేదు, వృద్ధుడని లేదు, వయసుతో భేదం ఏమి లేదండి. అందుకనే దేవా సదాకాలం మా మీద నీ కృపా కనికరములు మాకు తోడుగా ఉంటే చాలయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. మూడవదిగా దేవుడు అంటున్నాడు కదా, మీరు భయపడవద్దు. ఏమొద్దు అన్నాడు? భయపడవద్దు. దేనికి భయపడవద్దు. సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుగు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏ కాస్త దానికైనా మనం భయపడనక్కర్లేదు. మన దేవుడు అంటున్నాడు, నేను కనికరమ గల దేవుడిని కనుక మిమ్మల్ని చెయ్యి విడువను, మీరు భయపడవద్దు అన్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 31:6 చదువుకుంటే 31:6 భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, ఇదిగో నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడూ ఎడబాయడు. మరియు మోషే యెహోవాను పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన పోయి వారు దానిని స్వాధీనపరచుకున్నవనెను, నీ ముందర నడుచువాడు
యెహోవా ఆయన మీకు తోడై ఉండును. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ ముందర నడుచువాడు ఎవరంట? యెహోవా. ఆయన మీకు ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయి. దేనికి భయపడవద్దు. మీ కనబడగా పరిస్థితులు ఎంత భయంకరమన్న దేనికి భయపడకుండా మన దేవుడు కరుణా కటాక్షము గలవాడు. మనను చెయ్యి విడువలని వాగ్దానం ఇస్తున్న దేవుడైనా ఏ విడువడంట? చెయ్యి విడువడు. దేవుని కనికరము, దేవుని కరుణ, దేవుని కృప, దేవుని కాపుదల మనకు తోడుగా ఉంది. మన ముందు నడిచేవాడు ఎవరంట? యెహోవా. ఆయన మన ముందు నడిస్తే మనకి ఏదైనా ఉంటుందండి? భయమని కానీ, శోధనని కానీ, తెగులని కానీ, రోగమని కానీ ఏ భయం ఉండదు. ఎందుకంటే మన ముందున్నవాడు యెహోవా, గొప్పవాడు మన ముందున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన ముందు ఎంత పెద్ద శోధన ఉన్నా ఆ శోధనకి మించిన దేవుడు మన ముందున్నాడు కనుక దేనికి కూడా భయపడవద్దు, భయపడకూడి. నిజమే, ఇశ్రాయేలు భయపడిన సమయంలో దేవుడు వారికి వాగ్దానాలు ఇచ్చాడు. మీరు భయపడవద్దు, మీతో ప్రమాణం చేస్తున్నాను, నిశ్చయముగా మీకు ఇస్తానని చెప్పిన దేశమును మీరు స్వాధీనపరుచుకుంటారు. మీ ముందర నడుచువాడు మీ దేవుడైన యెహోవా. ఎవరంటే మన ముందు నడుచువాడు? యెహోవాయే మన ముందు నడుచువాడు. ఈ మాసం అంతా కూడా దేవుడు మన కుటుంబానికి ముందుండి నడిపించును గాక. మన బిడ్డలకు ముందుగా ఉండి నడిపించును గాక. మనకు కావలసిన ప్రతి ఈవిని దేవుడే ముందుండి సమస్తమైన కార్యాలు నెరవేర్చును గాక. దేవుడు ముందుంటే ఆయన కరుణా కటాక్షములు, ఆయన కృపా కనికరములు మనలను కాపాడును గాక. ఏం చేస్తాయి అంట? కాపాడుతాయి, నడిపిస్తాయి, భద్రపరుస్తాయి, క్షేమమిస్తాయి, మనకు తోడై ఉంటాయి. ఇలాగూ దేవుని వాగ్దానాన్ని మనకు తోడుగా ఉండాలి అంటే ఒకటేనండి, పూర్ణాలు దేవుడు యెహోవాను వెతకాలి. రెండవది యెహోవా వైపు తిరిగి ఆయన మాటను వినాలి. చాలు. ఈ రెండు విషయాలు ఈ మాసంలో మనం చేయగలిగితే ఆయన కనికరమ గల దేవుడు కనుక మనల్ని ఏం చేయడంట? నాశనము చేయాలని అపవాది కొంచెమున్నా నాశనము చేయకుండా మన చేయి పట్టుకొని ప్రసన్నను, తన బిడ్డలను, తన భార్యను కలిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభు చెయ్యి విడవకుండా ప్రభు నడిపించునుగాక. మనలను కూడా నడిపించునుగాక. సంఘానికి దేవుడు ముందుండి తన కార్యాలు ఇంకా బలముగా ఈ మాసములో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించునుగాక. ఆయన నెరవేరుస్తాడు. వాగ్దానాన్ని నమ్మండి, విశ్వసించండి, ప్రార్థన చేయండి, దేవుని కొరకు ప్రయాసపడండి. ఆయన వైపు తిరిగి ఆయన మాటలు విన్నాం. దేవుని యొక్క కృపను, కనికరమును, ఆశీర్వాదాన్ని ఈ మాసం అంతా మనము, మన బిడ్డలు, మన సంఘములో ప్రతి కుటుంబము అనుభవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసి